మాట్లాడితే ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్లు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు. అసలు మీకు లిక్కర్ అంటే సారా వ్యాపారం అంటే ఎంత ప్రేమ ఉంటుంది మీ దగ్గర తెలుసా? మీరు లెక్కలు చూసుకో, ఎందుకంటే ఎవరు గుర్తుకుంటారు అనుకుంటారు, ఎందుకంటే ప్రింటింగ్లో ఉంటాయి ఇవన్నీ. 14-19లో టీడీపీ ప్రభుత్వం ఆ రోజున అమ్మిన కోట్లలో ఉంటాయి. 14-15కి ఐఎంఎల్ 2.88 కోట్లు, బీర్లు 1.74 crores. 15-16లో అది 3 కోట్లకు మారింది, ఇది 1.75కి మారింది. 16-17లో 3.3కి పెరిగింది, ఇది 1.78కి పెరిగింది. 17-18లో 3.6 వచ్చింది, అది ఇది 2.27కి వచ్చింది. 18-19లో 3.84 కోట్లకు వస్తే ఆ పక్క 2.77 వచ్చింది. అసలుకి అంటే శుక్లపక్షంలాగా పెరుగుకుంటూ పోయింది, పెరగడమే, ఏ సంవత్సరం కూడా తగ్గే ప్రయత్నం మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 19-20 3 కోట్లు, బీర్లా డబ్బులు 2.11 crores తగ్గింది. 20-21లో 1.87 crores, బీర్లు 0.57 crores. 21-22లో 2.63 crores. అంటే ఇట్లా తగ్గుతా అసలుకి మీ రేట్లు పెరిగే కొద్దీ పోయే కొద్దీ కాలంగా చివరికి ఇలా హయ్యెస్ట్ అమౌంట్ వచ్చేసాక వీళ్ళ దగ్గర వచ్చిన డబ్బులు ఏంటంటే అసలుకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 3.3 crores. ఎట్లా కనుక దయచేసి మీకు ఇంకోసారి గుర్తు చేస్తా ఉన్నాను, బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరుడిగా నా జీవితంలో చూడలే, మళ్ళీ చూస్తా అనుకోలేదు. నాణ్యమైన సారాయి అంటే నాణ్యమైన మద్యాన్ని చౌక ధరలకు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మిమ్మల్నే చూశాను. మీకు ధన్యవాదాలు తెలియజేయాలో మిమ్మల్ని చూసి బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సత్యదూరమైన మాటలు వాగ్దానాలు మానేసి, ప్రజలను ఇల్యూషన్లో పెట్టే విషయాలను మానేసి వాస్తవ పరిస్థితులపైన మాట్లాడమని, ప్రజలతో మాట్లాడమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని.